సో ప్రజెంట్ ఇప్పుడు మనము ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో హాస్పిటల్ అంటే వైద్యం అనేది ఏ విధంగా జరిగిపోయిందంటే ఒక బిజినెస్గా మారింది. ఇలాంటి తరుణంలో ప్రజెంట్ మనం పిఎంఆర్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదరిక కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వైద్యం ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ ఎలా చూస్తున్నారు ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనము ఒక చిన్న జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా కూడా లక్షల రూపాయలతోటి వ్యవహారం ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యం చికిత్స ఏదైతే ఉందో ఉచిత చికిత్స ఇక్కడ ఉంది అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఒకసారి డైరెక్ట్గా పేషెంట్స్ తోటే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? సంపూర్ణ. మీ పేరు సంపూర్ణనా? ఏం టెన్షన్ తీసుకోకు, మంచిగా మాట్లాడు. అయితే ఏమైందమ్మా మీ ఆయనకి? ఏమైంది? యాక్సిడెంట్ అయింది సార్. ఎన్ని రోజుల కింద అయిందమ్మా? ఒక సాటర్డే నైట్ అయింది సార్. ఓకే. అయితే మరి సాటర్డే రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందమ్మా? అయింది వచ్చి సార్ ఇప్పుడు ప్రైవేట్లో పెట్టుకుంటే ఇప్పుడు మామూలుగా 30-40 వేలకు ఎక్కువనే అవుతుంది సార్. ఇక్కడ వచ్చినందుకు ఉచిత చికిత్స అనేది జరిగింది సార్ మాకైతే. దీనికన్నా ముందు ఏదైనా హాస్పిటల్ పోయినావా, డైరెక్ట్ ఇడికి వచ్చినావా అమ్మా? ఏం లేదు సార్, దీనికంటే ముందు ఉస్మానియా వెళ్ళినా అక్కడ నుంచి ఇక్కడ ఉచిత చికిత్స అని తెలిసేసరికి ఇక్కడ వచ్చాం సార్. మరి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏందమ్మా? ఏం లేదు సార్, అక్కడ ఉంటే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అని తెలిసేసరికి ఇక్కడ వచ్చాం సార్. ఏం చేస్తుంటాడు మీ ఆయన? ఏం చేస్తుంటాడు? మామూలుగా ఇప్పుడు కూలి పనే చేస్తారు సార్. కూలి పని. మీరేం చేస్తుంటారు? మేము ఇంట్లోనే ఉంటాం. ఎట్లయింది మరి యాక్సిడెంట్? ఎట్లయింది అంటే రోడ్డు క్రాస్ జరుగుతుంటే అయింది సార్. రోడ్ ఎక్కడ? అది కొత్తూరు సార్ మాది. అక్కడ అదే ఏరియాలో అయిందన్న యాక్సిడెంట్? ఏరియాలో. మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఉస్మానియాకి తీసుకెళ్ళాం. ఆడికి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ అయితే పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇక్కడికి వచ్చారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యం లేకపోతే టైంకి డాక్టర్లు రావడం కానీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి సార్ మాకైతే. ఇప్పుడు ఇక్కడనే పడుకోవడం కూడా ఇక్కడనే పడుకుంటున్నారా మీరు? ఇక్కడనే ఉంటున్నాం సార్, అన్నీ బాగానే ఉన్నాయి మాకు. ఎట్లుందన్న నొప్పి? మంచిగానే ఉందా? ఎట్లా తగ్గిందా? తగ్గింది. ఎట్లా అంటే బొక్క ఇరిగిందని చెప్పిరా? ఏం చెప్పారు? బొక్క ఇరిగింది, సర్జరీ చేసారు సార్. నిన్న నైట్ సర్జరీ అయింది. ఇప్పుడైతే ప్రజెంట్గా బాగానే ఉంది. ఎప్పుడు వస్తారు డాక్టర్లు? ఎప్పుడెప్పుడు వస్తుంటారు చూడడానికి? మార్నింగ్ వస్తారు, ఆఫ్టర్నూన్ వస్తారు, నైట్ 8:30 9:30 వరకు వచ్చేస్తారు. సో వెళ్ళలా నిర్లక్ష్య ధోరణి లేకుండా వెళ్ళ చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో ఏం మంచి చెడులో ఉన్నా కూడా మాట్లాడతారు, మాట్లాడుతుంటారు. ఓకే పర్లేదు, సిస్టర్లు కంటిన్యూగా వస్తూనే ఉంటారు. సో ఈ హాస్పిటల్కి వచ్చినందుకు మీకు ఏమనిపిస్తుందమ్మా? మాకైతే పర్లేదు సార్, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మరి ఎట్లా వంట సామాన్ కానీ తినుడు కానీ ఏం చేస్తున్నారు? అంటే 3 times కూడా ఫుడ్ వీళ్ళు ఇస్తున్నారు. ఫుడ్ కూడా పెడుతున్నారా వీళ్ళు? ఫుడ్ కూడా పెడుతున్నారు సార్. అంటే మీకు కూడా పెడుతున్నారా? పేషెంట్లతో పాటు ఎవరున్నా పెడుతున్నారు, పేషెంట్లకు కూడా పెడుతున్నారు సార్. సరే సరే, అది పరిస్థితి అనమాట. సో ఇక్కడ పేషెంట్లు ఎవరైతే ఉంటారో అంటే ఒక పేదరిక కుటుంబానికి ఏదైనా కొద్దిగా ప్రమాదం జరిగితే ఇప్పుడున్నటువంటి కాలంలో ఏ హాస్పిటల్కి పోయినా ఎక్కడ పోయినా కూడా లక్షల రూపాయలు అవుతూ ఉంటాయి. అలాంటి తరుణంలో పిఎంఆర్ హాస్పిటల్ ఇలాంటి పేదలకు ఎంతోమందికి కూడా అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నిస్సాయితీ పరిస్థితిలో ఉంటారో అలాంటి వాళ్లకు అండగా నిలిచే ప్రయత్నం మన పిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ హాస్పిటల్ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చేస్తూ ఉన్నారు. నాకు ఈ విషయం తెలియగానే ఒకసారి ఈ హాస్పిటల్ నిజంగా పోయి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం, డైరెక్ట్గా పేషెంట్స్ తోటే మాట్లాడే ప్రయత్నం చేద్దామని అనుకున్నా. అండ్ అదేవిధంగా నాకు కూడా నా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు చాలామంది మెసేజ్ చేస్తుంటారు, అన్న ఇట్లా యాక్సిడెంట్ అయిందన్న లేకపోతే ఆపదలో ఉన్నామని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఇక్కడ నేను ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నీట్నెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వైద్యులు అందరూ కూడా చాలా నిర్లక్ష్య ధోరణి లేకుండా చాలా అబ్జర్వ్గా ఉన్నారు, చాలా నీట్గా చాలా హైజీనిక్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి కాలంలో. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.